రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అబ్దుల్ ఖైర్ గారు 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ కాట్సాల రామరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ చల్ల రామకృష్ణారెడ్డి గారికి, కాడసారి ప్రసాద్ రెడ్డి గారికి, యువకేశ్వరం ఓపిరెడ్డి గారికి, వేదిక అలంకరించిన అతిరథ మహారథులకు, ఈ సభ హాజరైన వైసీపీ పార్టీ కార్యకర్తలకు, సోదర సోదరపరులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ వారికి నా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బనగానపల్లిలో 22 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేయడం మొత్తం బనగానపల్లి నియోజక ప్రజలకందరికీ ఒక పండగ దినం. ఈ సందర్భంలో ఒక డాక్టర్ను మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ డాక్టర్ ఎవరంటే గౌరవనీయులు మహానేత యుగ పురుషుడు అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఆయన వైద్య వృత్తులు ఉన్నప్పుడు రూపాయి డాక్టర్గా ఫేమస్గా అయినారు. పేదవారికి వైద్యం కల్పించడంలో కేవలం ₹1 ఫీజు తీసుకొని వైద్యం చేసినారు. అదేవిధంగా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో పేదవారికి వైద్యం అవసరము, విద్య అవసరమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా వైద్యం చేయాలి, పేదవారు లక్షలు ఖర్చు చేసుకునే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి కార్పొరేట్ స్థాయిలో పేదవారికి వైద్యం చేసి వారి ప్రాణాలు పోసిన ప్రాణాలు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సోదరులారా, ఒకసారి ఏం జరిగిందంటే ఒక పేషెంట్కు గుండెపోటు వచ్చింది. గుండెపోటు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కానీ ఆయన బ్రతకడు. అటువంటి సమయంలో ఒక డాక్టర్ ఆ పేషెంట్ను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఆయన బ్రతికినాడు. బ్రతికిన తర్వాత ఆ డాక్టర్లు ఈ విధంగా నమస్కారం చేయబోయాడు. ఆ డాక్టర్ ఏం చెప్పినాడంటే, నాకు కాదు నమస్కారం పెట్టాల్సింది, మీరు పెట్టాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి నమస్కారం పెట్టమని చెప్పడం జరిగింది. అంటే ఎంత ఎంత ఆయన ప్రాణం పోసిన వ్యక్తి కాబట్టి ఆ విషయం చెప్పడం జరిగింది. అదే కాదు, బనగానపల్లి మండలంలో ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 40 నుంచి 50% మంది ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలు ఉన్నతమైన విద్య చదవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండాలనే ఉద్దేశంతో 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ 4% రిజర్వేషన్ కల్పించడం వల్లనే ముస్లిం సోదరులు సాఫ్ట్వేర్ కాగలిగినారు, డాక్టర్లు కాగలిగినారు, ఐఏఎస్ ఆఫీసర్లు కాగలిగినారు. అప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ నాయకుడైనా సరే ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించలేదు. అదే మాదిరిగా వారి తెలియదు గౌరవీయులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేరుస్తూ ముస్లిం సోదరులకు, బీసీ ఎస్టీ వాళ్ళకు 50% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ 50% రిజర్వేషన్ కల్పించడం వల్లనే ఈ రోజు మన ఏపీ స్టేట్ లో దాదాపుగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా 672 డైరెక్టర్లు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కాట్సాల రామరెడ్డి గారు ఈ రోజు నాకు కూడా షేక్ ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ నాయకులు పేదవారికి రక్షణ కాపాడలేదు. ఎన్నో పథకాలు, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, వైఎస్ఆర్ చేయూత గాని, వైఎస్ఆర్ తోడు గాని, వైఎస్ఆర్ భరోసా గాని చెప్పాలంటే ఆ స్కీమ్ చెప్పాలంటే ఆయాసం వస్తుంది. చెప్తా చూడండి. అమ్మఒడి పెన్షన్ కాకుండా జగనన్న విద్య కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న చేదోడు, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, మద్యపాన నిషేధం, గ్రామ సచివాలయం, ఎంప్లాయ్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్, మనబడి నాడు నేడు, నవశకం, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు, ఆరోగ్య ఆశ, కాపు నేస్తం, లా నేస్తం, నేతలు నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ జీఐఎస్, వైఎస్ఆర్ జలకర. ఇన్ని పథకాలంటే ఆలోచన చేయండి. అసలు చెప్పాలంటేనే ఆయాసం వస్తుంది. కాబట్టి పేదవాళ్లకు న్యాయం
చేయాలా, పేదవారికి వారికి న్యాయం చేయాలని కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతుంది. ప్రస్తుతం మన పనిగాలపల్లిలో కూడా మన కాట్సాని రామిరెడ్డి గారు ముస్లింల పట్ల ఎంతో ప్రేమతో ముస్లింలే కాక బీసీ ఎస్టీ జాతి కుల మత లింగ భేదం లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నారు మన కాట్సాని రామిరెడ్డి గారు. అదేవిధంగా ఈద్గా కోసం తన సొంత నిధులతో 35 లక్షల రూపాయలు వెచ్చించి ఈద్గా తాపను నిర్మించడం జరిగింది. మొన్న పర్సనల్ గా మన కాట్సాని రామిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కలిసి 1 లక్ష రూపాయలు సాధించాలని కూడా శాంక్షన్ చేపట్టడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మళ్ళీ ముస్లిం సోదరులతో ఎప్పుడు అడ్డుగా ఉండాలని కోరుకుంటూ మోహన్ రెడ్డి కోరిక పేరుకు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.